ఎవరి సలహాలు సూచనల వల్లనో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దారి తప్పుతుంది. ఇది తన రాజకీయ ప్రత్యర్థులు, తన రాజకీయ వ్యతిరేకులు చేస్తున్న కామెంట్ కాదు. స్వయాన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్న కొందరు మేధావులు, కొందరు సానుభూతి పరులు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నటువంటి పోస్టులు. ఎక్కడో దారి తప్పుతుంది అని. రాష్ట్రంలో పూర్తిగా కక్షపూరిత పాలన సాగిస్తున్నారు అనే అభిప్రాయం జనాల దగ్గర నుండి ఈ సర్కారు చాలా బలమైన ముద్ర వేసుకుంటూ పోతూ ఉంది. అది ఆ పార్టీ అతివాదులను సాటిస్ఫై చేస్తుందేమో, కానీ ప్రజలను మాత్రం సాటిస్ఫై చేయలేదు. అతివాదులు లేకుండా పార్టీని ఇష్టపడే వాళ్ళు ఎటు ఓట్లు వేస్తారు, కానీ న్యూట్రల్గా ఉన్న వాళ్లకు ఇవన్నీ చిరాకు తెప్పిస్తాయి అని చెప్పి ఇప్పుడు తాజాగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను అరెస్ట్ చేసిన విధానం మీద కూడా, ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి అంటే అర్ధరాత్రి 2:45కి వెళ్ళి తలుపులకు గడి కూడా పగలగొట్టేసి ధ్వంసం చేసి సీసీ కెమెరాలు ఫుటేజ్ తీసుకెళ్ళి హార్డ్ డిస్కులు ఎత్తుకొని వెళ్ళిపోయేసి ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. అది కూడా మొదట వైసీపీ అతని మీద దాడి చేశారు. ఆ దాడి చేస్తే సమాచారం అందుకుని ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు వైసీపీ వాళ్ళు వెళ్ళారు. సరే, అక్కడ వైసీపీకి టీడీపీకి గొడవ జరిగింది. ఎమ్మెల్యే తమ్ముడి చెయ్యి ఇరిగింది. సరే, వాళ్ళు కేసులు పెట్టుకున్నారు, వీళ్ళు కేసులు పెట్టుకున్నారు. ఇరువైపుల మీద కేసులు పెట్టాలి. ఏం జరిగిందో పోలీసులు విచారించాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యే పెట్టిన కేసు కూడా పోలీసులు తీసుకోలేదు. టీడీపీ వాళ్ళు పెట్టిన కేసే తీసుకొని నేరుగా వెళ్ళేసి అర్ధరాత్రి వెళ్ళి ఎమ్మెల్యే ఇంటి మీద వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, మీకు చట్ట ప్రకారం హక్కు ఉంది అంటే చేయండి. కానీ ఆ విధానం ఏంటి? ఒక ఎమ్మెల్యే ఇంటి మీద పోవడం ఏంటి, గడి పగలు కొట్టేసేయడం ఏంటి, సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకొని వెళ్ళడం ఏంటి, ఇవన్నీ ఏంటి? ఎట్లా అర్థం చేసుకుంటారు ఎవరైనా ఇవి? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి నిజంగానే ఈ సానుభూతి పరులో, ఈ ప్రభుత్వ ప్రేమికులు చెబుతున్నటువంటి పోస్టు కమెంట్ల ప్రకారం ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారు కానీ పూర్తిగా తప్పు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వైసీపీని బలహీనం చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వరుస పెట్టి అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోవాలనే ఈ సచ్చు సలహా ఎవరిచ్చారో తెలియదు, కానీ నిజంగానే పరమ సచ్చు సలహా. దానివల్ల ప్రయోజనం శూన్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి భయపడేటట్లు అయితే, వైసీపీ భయపడేటట్లయితే 11 సీట్లకు పరిమితమైనప్పుడే వాళ్ళు పూర్తిగా భయపడి సైలెంట్ అయిపోవాలి. ఇప్పుడు 3వ సంవత్సరం కూటమి అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కూడా కూటమి పార్టీలు విడిపోతే అరే మన పని గోవింద రాజకీయంగా అని చెప్పి భయపడే పరిస్థితి వాళ్ళకు ఉంది అంటే వైసీపీ ఎంత దూకుడుగా ఉందో, వాళ్ళు ఎంత కసిగా పనిచేస్తున్నారో పాలకులకే ఎక్కువ తెలియాలి. ఇప్పటికైనా అధికారం ఉంది, దాన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగే విధంగా ముందుకు వెళ్లాల్సిన వీళ్ళు ఎందుకు మరి వైసీపీలో కొందరిని భయపెట్టడం ద్వారా మొత్తం వైసీపీని బలహీనం చేయగలుగుతామని చెప్పి ఎలా భావిస్తున్నారు? నిజంగా అంతు చిక్కదు. ఎవరిని భయపెడతారు, ఎందుకు భయపెడతారు, ఎంతమందిని భయపెడతారు, ఎంతమందిని జైలుకు పంపుతారు ఎవరైనా? కానీ మిగిలిన ప్రజలకు ఎలాంటి భావం కలుగుతుంది, ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? కేవలం ఈ పార్టీలో ఉన్న కొందరు అతివాదులను సాటిస్ఫై చేయడం కోసం ఇటువంటి విధానాలను ఎంచుకుంటే రేపు ప్రభుత్వం మారితే ఇంతకు మళ్ళీ రెట్టింపులు పెరుగుతూ పోతే పెరగకూడదు. కానీ అలా పెరిగే పరిస్థితి వస్తే ఏంటి? ఇటువంటివన్నీ రాష్ట్రానికి అవసరమా? మరీ దారుణం అబ్బా.